పేరెంట్స్ ఏమో ఏదో ఒక పని చేయి, తొందరగా సెటిల్ అవ్వు, తొందరగా సెటిల్ అయితే పెళ్లి చేసేస్తా, మంచి పిల్లని చూస్తా. ఫ్రెండ్స్ ఏంద్ర నాయన నువ్వు ఎప్పుడు మబ్బుగా ఉంటావు, ఏదో ఒక ఎంజాయ్ చేయి. సొసైటీకి మనం ప్రూవ్ చేసుకోవడానికే పుట్టినట్టు చేస్తారు. నువ్వు ఏది చేసినా సరే ఈ సొసైటీ మాత్రం వీడింతే, వీడి ఇంకెప్పుడు మారడు, అంత సీన్ లేదు, ఏదో ఒక దొంగ పని చేసిన కాబట్టి పైకి ఎదిగిండు, వాడు ఇట్లా వాడు అట్లా వాడంతే వీడింతే, ఏదో ఒక పుల్ల పెడతానే ఉంటారు. నీ గుండె మీ చేసుకుని చెప్పు, ఎప్పుడైనా సరే ఫోన్ చూసేటప్పుడు ఇంత టైం వేస్ట్ అయిపోయింది చా అని చెప్పి ఫోన్ పక్కకి చేసి. లవ్ అండ్ ఇలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి కదా ఇవి. సో ఇప్పుడు కరెక్ట్ పార్ట్నర్ దొరకదా, దొరికితే అండర్స్టాండింగ్ గా ఉంటుందా ఉండదా, డౌట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. హాస్పిటల్స్ కి వెళ్ళి టాబ్లెట్స్ మింగడమా, లేదా చిన్న మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కి బాడీ మూవ్మెంట్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం బెటరా? మీకే వదిలేస్తున్నాను. ఈ సోషల్ మీడియాలో జరిగే ప్రతి ఒక్క విషయం యాక్సెప్ట్ చేయకండి, అది నిజం కాదు. నన్ను కూడా నమ్మ మాకు, ఫేక్ అని చెప్పి నీ బ్రెయిన్ కి వాళ్ళ చెత్త అంతా తీసుకొచ్చి నీ బ్రెయిన్ లో ఎందుకు ఎక్కించుకుంటావు? ఫస్ట్ డ్రైవర్ తీసుకుంటో, సూర్యుడు గుచ్చుకుంటో, లేకపోతే న్యాచురల్ అసలు నీకు ఎందుకు? నీ జేబులకి వెళ్ళి పైసలు ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. వాడేమో నీ జేబులకి వెళ్ళి పైసలు తీసుకుంటా? తీసుకోవట్లేదు. సింపుల్.